జై స్వరాజ్య వోల్ టీవీ హన్మకొండ. ప్రస్తుతం మనము హన్మకొండ వడ్డెపల్లిలో గల సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్లో ఉన్నాము. మనతో చాలామంది మాజీ సైనికులు, వీళ్ళు గతంలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో పనిచేసినటువంటి ఆర్మీ జవాన్లతోటి ప్రస్తుతం మనం జై స్వరాజ్య వోల్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ నెల 22న జరిగినటువంటి ఒక ముష్కరుల దాడి, పెహల్గాంలో జరిగిన ముష్కరుల దాడి అనేది భారతదేశం 144 కోట్ల ప్రజానీకం ఒక్కసారే ఉలిక్కిపడినట్టయింది. ఇక్కడ బాధాకరం, చాలా బాధాకరం. ఈ ముష్కరుల దాడిలో దాదాపు 26 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ పహల్గాం, జమ్మూ కాశ్మీర్ అనేది ఒక మంచి బ్యూటిఫుల్ నేచర్ స్పాట్గా, అటు హనీమూన్ కపుల్ కావచ్చు, మరియు భారతదేశము ఇతర దేశాల నుంచి కూడా వచ్చే పర్యాటకులతోటి ప్రతినిత్యము సందడిగా ఉంటుంది. కానీ ఒకే ఒకసారి అక్కడ ముష్కరుల మారణకాండ అనేది యావత్తు భారతదేశాన్ని ఉలిక్కిపడే విధంగా చేసింది. దీనికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి చాలామంది ఆర్మీ జవాన్లు ఉన్నారు. ఈ భారత మాజీ సైనికులు కూడా గతంలో జమ్మూ అండ్ కాశ్మీర్ వివిధ కాంప్లికేటెడ్ ఏరియాలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి మరి దీనికి సంబంధించి ఈ మాజీ సైనికులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు జై స్వరాజ్య వోల్ టీవీ సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్కు రావడం జరిగింది. ఇక్కడ ఎంతటి భయంకరమైన వాతావరణం అంటే, ముష్కరులు నిష్పక్షపాతంగా ఎలాంటి దయాజాలి కరుణ లేకుండా ఎట్ ఏ టైం వాళ్ళ భార్య పిల్లలను పక్కన పెట్టి వారి హస్బెండ్స్ని చంపడం, మమ్మల్ని కూడా చంపండి అనగానే మోదీకి బోలో అని చెప్పి ఒక ఇండికేషన్ ఇవ్వడం అనేది ముష్కరులు విసిరిన సవాల్ని భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు కూడా నిన్నగాక మొన్న ముష్కరుల దాడిని సంబంధించి యావత్తు భారతదేశానికి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. వారిపై ప్రతీకార చర్య అనేది త్వరితగతిన తీసుకుంటామని చెప్పి ఉన్నారు. ఆ ప్రయత్నంలో ఇండియన్ ఆర్మీ ముందుకు పోతా ఉంది. మరి దీనికి సంబంధించి ఇట్ ఈస్ ఎ వెరీ ఫార్చునేట్, సో లక్కీ వీఆర్ హ్యావింగ్ ఆల్ ద ఇండియన్ మాజీ సైనికులు మనతో ఉన్నారు కాబట్టి వీరి యొక్క అభిప్రాయం మరియు దీనిపై వీరు ఎలా స్పందిస్తారు, గతంలో అలాంటి సెన్సిటివ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో పనిచేసిన మాజీ సైనికులు జై స్వరాజ్య వోల్ టీవీకి ప్రస్తుతము అందుబాటులో ఉన్నారు కాబట్టి వారి యొక్క అనుభవం మరి వీళ్ళు దీనిపై ఈ మారణకాండపై ఏ విధంగా స్పందిస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీరు గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేశారు, అపార అనుభవం ఉంది. మరి ఇక్కడ 22వ తారీఖు జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది చాలా బాధాకరం. ముష్కరుల దాడిలో అభం శుభం తెలియని అమాయక పర్యాటకులు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక భారత మాజీ సైనికులుగా మీరు దీనిపై ఎలా స్పందిస్తారు? ముఖ్యంగా జై స్వరాజ్య టీవీ వారికి మా మాజీ సైనికుల తరఫున మేము ప్రత్యేకించి కృతజ్ఞాభివందనను తెలుపుతున్నాను. నా పేరు శ్రీపతి రాజు. నేను 18 సంవత్సరాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశాను. లేటెస్ట్గా 21 స్క్వాడ్రన్ నుంచి రిటైర్ అయినాను. మొన్న 22 నాడు జరిగిన టెర్రరిస్ట్ అటాక్, 22న జరిగిన టెర్రరిస్ట్ అటాకు చాలా ఘోరమైంది. అఫ్ కోర్స్ ఇది ఫస్ట్ వన్ కాదు, ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ లాస్ట్ వన్. యూ హ్యావ్ టు ఫేస్ ఆల్ దీస్ సచ్ అట్రాసిటీస్. ముఖ్యంగా ఈ 22 రోజున జరిగిన ఘటనకు మూల కారణం ఏంటంటే, చెప్పాలనుకుంటే భారత ప్రభుత్వ వైఫల్యమని. ఎందుకు అంటే ముస్లిం కమ్యూనిటీకి అగేనిస్ట్గా వక్ఫ్ బోర్డు లాంటి క్యాన్సల్ చేయించారు. బిల్ ప్రవేశపెట్టి దానిలో ఉన్నటువంటి లొసుగులను సరిదిద్దడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనికి వాళ్ళు ముస్లిమ్స్ సానుకూలంగా స్పందించడం లేదు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంటు ట్రిపుల్ తలాక్ విషయం అయితేనేమి, బహుభార్యాత్వత్వం అయితేనేమి, ఉమ్మడి సివిల్ కోడ్ అయితేనేమి, ఇవి ప్రవేశపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ ప్రయత్నాలు అనేటి ముస్లిం కమ్యూనిటీకి ఏమాత్రము రుచించడం లేదు. ఎందుకు అంటే వీటి వల్ల లాభపడుతున్నారు, కానీ మనం ప్రవేశపెట్టే బిల్స్ వల్ల వాళ్ళు నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి చేంజెస్ తెచ్చే ముందు వాటి పర్యవసానాల గురించి ఆలోచన చేయకపోవడం, వాటి ఎఫెక్ట్స్ రిపర్కషన్స్ ఏమిటి అని ఆలోచించకపోవడం, ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించకపోవడం మన దురదృష్టకరం. ఎఫెక్ట్స్ రిపర్కషన్స్ ఎలా ఉంటాయనేది ఆలోచించి దానికి తగిన పరిష్కారాలు చూసి ఈ అమెండ్మెంట్స్ తేవడం అనేది సమంజసమైన విషయం. కానీ ఆలోచన లేకుండా ఈ విధంగా తొందరపాటు చర్యలో ఇట్లాంటి ఈ మార్క్స్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. ఈ ప్రస్తుతం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది కొత్త ఏం కాదు. ఈ విధంగా ఇంతకుముందు మన మోదీ గవర్నమెంట్ ఫామ్ అయినాక దాదాపుగా 17-18 ఇన్సిడెంట్స్ జరిగాయి. కానీ దీని పర్యవసానాలు ఏంటి, దాని ఎఫెక్ట్ ఏంటి అనేది ఆలోచన చేయకపోవడం మనకు దురదృష్టకరం. ఇప్పుడు ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినా కూడా మనకు మేల్కొలకపోవడం అనేది మన దురదృష్టకరం. ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనల వల్ల మనం ఇంతవరకు గుణపాఠం నేర్చుకోలేదు. ఇది మొన్న జరిగిన సంఘటనకు బాధ్యత ఎవరు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ బాధ్యత. జేఎండ్కే ఉన్నటువంటి ప్రస్తుతం ఏ గవర్నమెంట్ అయితే ఉందో అది ఫండమెంటల్గా వాళ్ళ బాధ్యత. విజిటర్స్కు సెక్యూరిటీ కల్పించాల్సింది వాళ్ళు. అదర్వైజ్ ఓన్లీ సెంట్రల్ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్.